హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ఆహా! ఏమి విందు. ఈరోజు వీడియోలో 2 డిఫరెంట్ పన్నీర్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మలై పన్నీర్ అండ్ టోఫు పన్నీర్. జనరల్‌గా చాలా మందికి పన్నీర్ చేస్తున్నప్పుడు పొడి పొడిగా అయిపోతూ ఉంటది కదా! అలా పొడి పొడిగా అయిపోతే రెసిపీస్‌లో యూజ్ చేయడానికి అంత బావుండదు కదా! అలా కాకుండా షాప్స్‌లో కొన్న విధంగా పన్నీర్ రావాలంటే ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అలా పర్ఫెక్ట్‌గాని ఇంట్లోనే చేసుకునే విధంగా నేను 2 రకాల పన్నీర్స్‌ని ఈజీగా చూపిస్తాను. ఈ విధంగా కనుక చేయడం మొదలుపెడితే మీరు ఇంట్లోనే పన్నీర్ చేసుకుంటారు గానీ, ఇంక బయట నుంచయితే తీసుకురారు. అంత ఈజీగా చేసుకోవచ్చు అండ్ అంత సాఫ్ట్‌గా, స్పంజీగా వస్తాయి. సో, మరి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు టిప్స్ అన్నీ కంప్లీట్‌గా అర్థమయ్యి పర్ఫెక్ట్‌గా పన్నీర్‌నైతే చేసుకోగలుగుతారు. ఫస్ట్ అయితే మలై పన్నీర్ చేసుకుందాము. పాలు మరగడానికి ఒక గిన్నెను తీసుకుని, 1 లీటర్ దాకా పాలు వేస్తున్నాను. పాలు వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని, మంట మీడియం ఫ్లేమ్ మీద ఉంచి గరిటెతో కలుపుతూ అడుగంటకుండా పాలు పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి. మనకు పన్నీర్ క్వాంటిటీ అనేది పాలలో ఉండే వెన్న శాతం బట్టి వస్తుందండి. మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ కనుక తీసుకున్నట్టయితే పన్నీర్ ఎక్కువ వస్తుంది. అదే టోన్డ్ మిల్క్ కనుక తీసుకుంటే కొంచెం తక్కువ పన్నీర్ వస్తుందనమాట. ఇలా పాలు ఒక పొంగు వచ్చాక మంట లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని ఒక 2, 3 నిమిషాల పాటు మరిగించుకోవాలి. పాలు ఒక 2, 3 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని పావు కప్పు దాకా నీళ్లు వేసుకోండి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసుకోవాలి. మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మరసం వేసుకోండి. కాకపోతే వెనిగర్ వేస్తే పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ టేస్ట్ వస్తుందనమాట. ఇలా వెనిగర్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు మరిగిన పాలను తీసుకుని ఇందులోకి వెనిగర్‌ని కలిపిన నీళ్లను కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలి. అంతా ఒకేసారి వేయకూడదు. ఇలా వేస్తూ కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి పాలన్నవి విరగడం స్టార్ట్ అవుతాయి. చూస్తున్నారు కదా! ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉంటే పాలు అండ్ నీళ్లు సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. పాలు వేడిగా ఉన్నప్పుడే వెనిగర్ వేసుకోవాలి. అదే చల్లారిన పాలల్లో వెనిగర్ వాటర్ వేసినా సరే పాలు ఇరిగే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అలా అని చెప్పి మనం మళ్ళా స్టవ్ మీద కనుక పెడితే పన్నీర్ అనేది గట్టిగా వస్తదనమాట. సో, పాలు వేడిగా ఉన్నప్పుడే మనం వెనిగర్ అన్నది వేసుకోవాలి. చూసారా? పాలన్నీ మొత్తం విరిగిపోయి అండ్ ఎంత సాఫ్ట్‌గా ఉన్నదో ఇలా చూస్తుంటేనే మీకు అర్థమైతది. ఇలా విరిగిన పన్నీర్‌ని ఇప్పుడు పక్కకు పెట్టుకుని, ఒక గిన్నె తీసుకుని, గిన్నె పైన ఒక స్ట్రైనర్ పెట్టుకుని, స్ట్రైనర్ పైన ఒక క్లాత్ వేసుకోండి. కాటన్ క్లాత్‌ని. కాటన్ క్లాత్ నేను వేయడం మర్చిపోయి ఈ పన్నీర్‌ని వేయడం వేసేసాను. కొద్దిగా వేసిన తర్వాత గుర్తొచ్చి కాటన్ క్లాత్ వేయలేదని మళ్ళా కాటన్ క్లాత్ అన్నది వేసుకున్నాను. ఇలా పన్నీరు వేసిన తర్వాత వాటర్‌తో అస్సలు వాష్ చేయకూడదు. అలా వాష్ చేసినట్టయితే పన్నీరు డ్రైగా అయిపోయి పొడి పొడిలాడిపోతుంది. మనం వెనిగర్ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ పన్నీర్‌కి పట్టదు. అదే మీరు నిమ్మరసం వేసుకున్నట్టయితే వాటర్ వాష్ ఒకసారి చేయవలసి వస్తుంది. అందుకనేసి నేనిక్కడ పాలు విరగడం కోసం వెనిగర్ అన్నది యూజ్ చేసుకున్నాను. పన్నీరు కావాల్సిన థిక్‌నెస్ అండ్ షేప్‌ని అడ్జస్ట్ చేసుకొని క్లాత్‌కి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీనిపైన బరువు పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఉంచుకోవాలి. హాఫ్ ఎన్ అవర్ ఉంచితే సరిపోతుంది. అంతకంట ఎక్కువ సేపు ఉంచితే వాటర్ అంతా పూర్తిగా డ్రైన్ అయిపోయి పన్నీర్ కొంచెం గట్టిగా వచ్చేస్తది. అదే హాఫ్ ఎన్ అవర్‌లో కనుక తీసేస్తే పన్నీర్ సాఫ్ట్‌గా ఉంటది. హాఫ్ ఎన్ అవర్ తర్వాత దానిపైనున్న బరువుని తీసేసి బ్యాండ్‌ని కట్ చేసేస్తే పన్నీర్ చూసారా భలే సాఫ్ట్‌గా, స్పంజీగా ఉన్న పన్నీర్ అయితే మార్కెట్ స్టైల్‌లో రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇలా వెంటనే యూజ్ చేసేసుకోవచ్చు. లేదంటే మీకు నచ్చిన సైజులో క్యూబ్స్ కింద కట్ చేసుకొని ఏదైనా బాక్స్‌లో అయినా, జిప్‌లాక్ కవర్‌లో అయినా పెట్టుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని మీకు నచ్చినప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు. మార్కెట్‌లో దానిలా మనం ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయం కాబట్టి మ్యాక్స్ 3, 4 డేస్‌లో వాడేసుకోవాలి. సో, చూసారు కదా! చాలా ఈజీగా పన్నీర్‌ని మార్కెట్ స్టైల్‌లో ఇంట్లోనే ఎంత ఈజీగా చూపించేసానో. నచ్చిందా? తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంతే ఈజీగా టోఫు పన్నీర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కాకపోతే ఇప్పుడు చూపించబోయే ఈ టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అప్పుడే మనకి టోఫు పన్నీర్ అనేది పర్ఫెక్ట్‌గా మార్కెట్ స్టైల్‌లో లాగా వస్తది. ప్లెయిన్ మలై పన్నీర్ చేసుకున్నాం కదా! ఇది ఇప్పుడు మసాలా టోఫు పన్నీర్ కింద చూపిస్తాను. మనం కావాలంటే ప్లెయిన్ టోఫు పన్నీర్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ సోయా బీన్స్‌ని ఒక 8 అవర్స్ ఆర్ ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా! నేను ఆల్రెడీ సోక్ చేసేసుకున్నాను. సోయా బీన్స్ ఎలా ఉంటాయో చూపిస్తున్నాను.
ఇలా సోయా బీన్స్ సోక్ చేసుకున్న వాటిని చేత్తోటి బాగా నిమురుతూ పైన తొక్కలా ఉంటుంది. అది తీసేసుకోవాలి. ఇది ఆప్షనల్. ఇలా తీసేసుకుంటే కొంచెం టేస్ట్ వగరన్నది వస్తుంది. అది రాకుండా ఉంటుంది. అండ్ కొంచెం వైట్ కలర్‌లో ఉంటుంది పన్నీర్. లేపోతే యెల్లోయిష్ కలర్‌లోకి వచ్చేస్తది. బాగా నిమరాలండి. బాగా నిమిరి ఒక 3, 4 టైమ్స్ వాష్ చేస్తే మనకి ఆ తొక్కలన్నవి సెపరేట్ అవుతాయన్నమాట. మనం మినపప్పు అది పొట్టు మినపప్పు వాష్ చేస్తాం చూడండి. అదే విధంగా దీన్ని కూడా వాష్ చేసుకుంటే దీని పైనున్న పొట్టు సెపరేట్ అవుతుంది. ఇక్కడ నేను 250 గ్రామ్స్ సోయా బీన్స్ తీసుకున్నాను. అంటే ఒక 1 కప్ పైన ఇంకొంచెం వేశాననమాట. ఇలా పైనున్న మొత్తం పొట్టంతా తీసేసుకున్నాక మిక్సీ జార్‌లో వేసుకోవాలి. మొత్తం అంతా ఒకేసారి వేయకుండా నేను 2 బ్యాచెస్ కింద వేసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా పల్చగా ఉండేటట్టు, పాలు కన్సిస్టెన్సీలో ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా! గ్రైండ్ చేసిన తర్వాత ఇలా గరిటె జారుగా ఇలా పాలల్లాగా ఉన్నట్టు ఉండాలి. ఇలా జారుగా ఉన్నట్టయితే మనం కాటన్ క్లాత్‌లో వేసి స్క్వీజ్ చేసినప్పుడు మిల్క్ అనేది ఈజీగా వస్తుంది. లేకపోతే కొంచెం థిక్‌గా ఉండి గట్టిగా స్క్వీజ్ చేయాల్సి వస్తూ ఉంటది. అండ్ పైన కూడా కొంచెం ఫోమ్‌లా ఉన్నది పర్వాలేదు. మనం స్క్వీజ్ చేసిన తర్వాత దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఒక గిన్నె తీసుకుని గిన్నె పైన జల్లెడ పెట్టుకుని జల్లెడ పైన కాటన్ క్లాత్ వేసి ఈ గ్రైండ్ చేసుకున్న ఈ ప్యూరీని క్లాత్‌లోకి వేసుకోవాలి. మొత్తం అంతా ఒకేసారి వేసి స్క్వీజ్ చేయడానికి అవ్వకపోతే బ్యాచెస్ వైస్‌గా వేసుకుంటూ స్క్వీజ్ చేసుకోవాలి. ఈ సోయా బీన్స్ లేడీస్‌కి చాలా మంచిది. మెయిన్‌గా మెనోపాజ్ టైంలో ఆ సింప్టమ్స్ నుంచి రిలీఫ్ ఇస్తుంది. అండ్ కాల్షియం, మెగ్నీషియం ఎక్కువ ఉంటాయి కాబట్టి బోన్స్‌ని స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. అండ్ పోస్ట్ మెనోపాజ్ టైంలో లేడీస్‌కి బోన్ లాస్ అన్నది ఉంటుంది. ఆ రిస్క్‌ని కూడా రెడ్యూస్ చేస్తుంది. 40+ వచ్చిన తర్వాత లేడీస్ ఎవ్వరైనా సరే కాల్షియం రిచ్ ఫుడ్స్‌ని ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఆ ఒక్కటి కనుక చేస్తూ ఉంటే మనకి ఫ్యూచర్‌లో బ్యాక్ పెయిన్స్ ఇప్పుడు చాలామంది లేడీస్‌లో బ్యాక్ పెయిన్ అవి ఇష్యూస్ వస్తూ ఉంటున్నాయి. సో, అలాంటివి రాకుండా ఉంటాయన్నమాట. బ్యాక్ పెయిన్ అనే కాదు, బ్యాక్ పెయిన్, నీ ఇష్యూస్ తోటి చాలామంది లేడీస్ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, మనం 40+ వచ్చిన తర్వాత మట్టుకు కాల్షియం రిచ్ ఫుడ్స్ మీద కాన్సంట్రేషన్ ఎక్కువ పెట్టాలి. ఇలా మొత్తం అంతా స్క్వీజ్ చేసిన తర్వాత ఇదే విధంగా మళ్ళా మిగిలిన సోయా బీన్స్‌ని కూడా వేసేసి గ్రైండ్ చేసుకొని పిప్పు మొత్తం తీసేయండి. ఈ పిప్పుని పాడేయకుండా చపాతీ పిండిలో అయినా సరే లేకపోతే ఆలు టిక్కీస్ చేసుకుంటూ అందులో కొద్దిగా ఇది కూడా కలుపుకొని టిక్కీస్ కింద చేసుకోవచ్చు. మొత్తానికి ఎలా అయినా సరే ఈ పిప్పునైతే పాడేయకుండా మీకు నచ్చిన రెసిపీస్‌లోకి యాడ్ చేసుకోండి. ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇందులోని. ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటేని. ఇప్పుడు ఈ పైన ఉన్న నురగని తీసేసుకోవాలి. ఇలా మొత్తం సోయా మిల్క్ అయితే రెడీ అయిపోయింది. ఒక 2 లీటర్స్ వరకు ఉంటది. నేను పావు కిలో సోయా బీన్స్ తీసుకుంటే 2 లీటర్స్ వరకు మనకి పాలు వచ్చాయి. ఇప్పుడు ఈ పాలని స్టవ్ మీద పెట్టుకుని ఒక బాయిల్ వచ్చే వరకు మరిగించుకోవాలి. మొత్తం ఈ సోయా ఫ్లేవర్ మీకు నచ్చదు అనుకుంటే కొద్దిగా హాఫ్ నార్మల్ మిల్క్ తీసుకుని, హాఫ్ ఈ సోయా మిల్క్ తీసుకుని మనం పన్నీర్ కింద ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా మొత్తం అంతా ఈ సోయా పాలతోటే పన్నీర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ సోయా పన్నీర్ నార్మల్ పన్నీర్ కంటే కొంచెం హార్డ్‌గానే ఉంటుంది కంపేర్ టు. సో, అందుకని మీకు కొంచెం సాఫ్ట్‌గానే కావాలనుకుంటే ఈక్వల్ రేషియోలో మిల్క్ అన్నది తీసుకుని చేసుకోండి. ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం మసాలా టోఫు పన్నీర్ చేస్తున్నాం కాబట్టి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ క్రష్ చేసిన ధనియాలు, హాఫ్ టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి అన్నీ బాగా కలిపి ఒక్క బాయిల్ మళ్ళీ రానించుకోండి. ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం వెనిగర్ వాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ముందర మలై పన్నీర్‌కి, అలాగే దీనికి కూడా వెనిగర్ వాటర్ ప్రిపేర్ చేసుకుని కొంచెం కొంచెంగా బ్యాచెస్ వైస్‌గా వేస్తూ కలుపుతూ ఉండాలి. చూసారు కదా! ఇలా కర్ల్స్‌గా ఫార్మ్ అయ్యి వాటర్ సెపరేట్ అయిపోతున్నది. ఇప్పుడు దీన్ని స్ట్రెయినర్‌లో కాటన్ క్లాత్ వేసి ఇది మొత్తం వేసేసి ఒక బ్యాండ్ పెట్టి కర్చీఫ్‌కి ఏదైనా బరువు పెట్టేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా వెంటనే చేసుకోవాలనమాట. లేకపోతే మనకి టోఫు అన్నది పొడి పొడిలాడిపోతది. ఈ వేడిగా ఉన్నప్పుడే వెంటనే మనం బైండ్ చెయ్యకపోతేని. వాటర్ స్ట్రెయిన్ చేసేసి. సో, వెంటనే చేసేసేయండి. కొంచెం చల్లారాక చేద్దామని మటుకు చూడొద్దసలు.
ఇలా బరువు పెట్టేశాక ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే సరిపోతుంది. మలై పన్నీర్‌కి చేసాం కదా! అలాగే చెయ్యాలి. ఎక్కువ సేపు ఉంచితే వాటర్ మొత్తం బాగా డ్రైన్ అయిపోయి టోఫు ఇంకా గట్టిగా అయిపోతదనమాట. హాఫ్ అన్ అవర్ తర్వాత బరువు తీసేస్తే టోఫు రెడీ అయిపోతుంది. ఇదిలా మనం వెంటనే ఏదైనా రెసిపీస్‌లో యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక 4 డేస్ వరకు స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మీకు మసాలా టోఫు వద్దు అనుకుంటే, మనం వేసిన ఈ స్పైసెస్ అన్నీ కూడా స్కిప్ చేసేసి డైరెక్ట్‌గా పాలొక పొంగొచ్చిన తర్వాత వెనిగర్ వేసుకొని ప్రిపేర్ చేసేసుకోవచ్చు టోఫుని. సో, చూసారు కదా పన్నీర్‌ని ఎంత ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చో. సో, నెక్స్ట్ టైము మీరు మార్కెట్ నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేయండి. నాకైతే ఫస్ట్ టైమ్ చేసినప్పుడు ఎంత హ్యాపీ అయ్యానో ఎంచక్కా ఇంట్లోనే ఇంత ఈజీగా పన్నీర్ ప్రిపేర్ చేసేసుకోవచ్చా అనేసి. సో, మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా వస్తది. ఇలా కనుక ఫాలో అయితేని. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.